రైట్గా జరగబోయే పార్లమెంటు పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులు ముమ్మరంగా చేశారు. మనతో మాట్లాడడానికి ఎలక్షన్ నోడల్ అధికారి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ గారు ఉన్నారు. చెప్పండి సార్, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? సో అందరికీ నమస్కారం. మన 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆదిలాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉంది. 2200 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 2200 పోలింగ్ స్టేషన్స్లో ప్రత్యేకంగా మన లోకల్ బాడీ అంటే పంచాయత్ సెక్రటరీ ద్వారా, మున్సిపల్ కమిషనర్ ద్వారా పోలింగ్ సిబ్బందికి ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత అక్కడ కూలర్ అరేంజ్మెంట్స్ కానీ, వాళ్ళకి ఉండడానికి మంచి అరేంజ్మెంట్స్ కానీ, ఈవీఎం వీప్యాట్ కరెక్ట్గా సేఫ్ స్టోరేజ్ ఉండడం కానీ, ఓటర్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళ కోసం షామియానా కానీ, చైర్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇవి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దట్ చాలా మంచి వాతావరణంలో, ప్రశాంతంగా వాతావరణంలో వాళ్ళు ప్రతి ఒక్కరు రేపు వచ్చి ఓటుకు వినియోగించుకోవాలి. మన ప్రిసైడింగ్ ఆఫీసర్ పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ కూడా వెళ్ళినా వాళ్ళకి కూడా ఏమైనా చిన్న సమస్య లేకుండా ఇంటిలో అలానే ఒక ఫీల్ వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళు కూడా రేపు డ్యూటీస్ పర్ఫామ్ చేస్తున్నారు. ఆ నమ్మకంతో ఒక మంచి ప్రణాళిక కూడా చేయడం జరిగింది. పోలింగ్లో ఎంతమంది సిబ్బంది పాల్గొనబోతున్నారు? సో పోలింగ్ సిబ్బంది మన 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 2200 పోలింగ్ స్టేషన్స్లో 120% అంటే 20% రిజర్వ్ తీసుకుంటే 10,560 మంది పోలింగ్ సిబ్బంది రేపు డ్యూటీ చేస్తూనే ఉంటున్నారు. దీంతోపాటు అదనంగా సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సెక్టర్ ఆఫీసర్స్ సుమారుగా 249 రూట్స్లో సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు. మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు, అవి సుమారుగా 150 మంది మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. దీంతోపాటు అదనంగా పోలీస్ బృందాలు కూడా ఉన్నారు. సో పోలీస్ బృందాలు కూడా మీకు తెలుసు 3 సిఏపిఎఫ్ కంపెనీ వారు కూడా డ్యూటీలో ఉంటారు. సో ఇలానే ఆల్ డిపార్ట్మెంట్స్, ఎందుకంటే పోలింగ్ అంటే ఒక్క డిపార్ట్మెంట్ పని మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్స్, మెడికల్ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే పారామెడికల్ స్టాఫ్ కూడా రేపు పోలింగ్ స్టేషన్లో ఉంటారు కాబట్టి విత్ ఎసెన్షియల్ మెడిసిన్స్. సో అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతోనే పోలింగ్ సక్సెస్ఫుల్గా అవుతున్నాయి. దాని ప్రకారం డిఓ గారు అంటే నేను కానీ, ఎస్పీ గారు కానీ మొత్తం ఒక మంచి ప్రణాళిక చేసి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు? సో మేజర్గా వృద్ధుల్లో, వికలాంగులు చాలామంది మన అంటే పార్లమెంట్ నియోజకవర్గంలో హోమ్ ఓటింగ్ కూడా వినియోగించారు. సో 15 అంటే 1515 మంది హోమ్ ఓటింగ్ కూడా వినియోగించారు. అవి కాకుండా మనం అక్కడ ఈ దివ్యాంగులు కానీ, వయోవృద్ధాలు కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి క్యూ లైన్లో ఉంచకుండా డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్కి లోపల వెళ్ళి ఓటుకు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళ కోసం వీల్ చైర్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సిట్టింగ్ అక్కడ చైర్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాలంటీర్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా వచ్చినా వాళ్ళకి టక్టక లోపలికి పంపించి వాళ్ళకి ఓటుకు వినియోగించుకోవడానికి ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వాటికి ఓటుకు వినియోగించుకోవడానికి ఒక మంచి ప్రణాళిక కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల దగ్గర ఎట్లా గుర్తిస్తున్నారు? వాటి భద్రత ఎట్లా ఉండబోతుంది? సో ఈ సమస్యాత్మక ప్రాంతాల్లోకి మనకి ఎలక్షన్ కమిషన్ ఇండియా తరఫు నుంచి కొన్ని పాయింట్స్ ఉంటాయి. దాని ప్రకారం అబ్నార్మల్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ, ఎక్కువ పోలింగ్ శాతం ఏరియా, ఈ తర్వాత తక్కువ పోలింగ్ శాతం ఏరియా, దీని ప్రకారం మనం ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మన 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో సుమారుగా 120 లొకేషన్స్, 250 పోలింగ్ కేంద్రాలు ఇలానే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి. అక్కడ సిఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ ఉంటాయి. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంటే సిఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ హాఫ్ సెక్షన్ కానీ ఫుల్ సెక్షన్ ఉంటుంది. తర్వాత నాన్ సిఏపిఎఫ్ సంబంధించిన మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. మైక్రో అబ్జర్వర్స్తో పాటు అక్కడ లోపల వెబ్కాస్టింగ్ ఉంటాయి, బయట సీసీటీవీ కవరేజ్ కూడా ఉంటాయి. సో దీని ద్వారా మనం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ద్వారా కూడా ఇవి అన్నీ మానిటర్ చేస్తాము. సో అక్కడ చాలా ప్రశాంతంగా ఓటింగ్ కూడా జరగాలి. రేపు దాని ప్రకారం కూడా అన్ని ప్రణాళిక కూడా అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం ఓటు శాతం తక్కువైందని చెప్పుకోవచ్చు. సో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం ఏమో పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్? సో మనం జనరల్గా అంటే ఒక ట్రెండ్ చూస్తే అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ పార్లమెంట్ ఓటింగ్ ఉంటాయి. కానీ ఈసారి మనం ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలలో కూడా దానికంటే ఎక్కువ ఓటు పర్సెంటేజ్ కూడా ఉండాలి. దానికి ప్రణాళిక ముందే నుంచి చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఈ యూత్ ఓటర్స్ కానీ 18 నుంచి 19 ఓటర్స్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొంత అపాథీ ఉంటుంది, కొంత వెనక ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా సంకల్ప పత్రం తీసుకోవడం కానీ, వాళ్ళ ప్రిన్సిపల్స్కి ఇన్వాల్వ్మెంట్ చేయడం కానీ, క్యాంపస్ అంబాసిడర్స్తో అవగాహన కార్యక్రమం చేయడం కానీ, అర్బన్ ఏరియాలో హోర్డింగ్స్ పెట్టడం కానీ, దీంతోపాటు పోల్ చెట్టి కూడా 97% కూడా పంపించడం జరిగింది. కాబట్టి నాకు చాలా నమ్మకం ఉంది రేపు వాళ్ళు ప్రతి ఒక్కరు యూత్ ఓటర్స్ కానీ 18 నుంచి 19 ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రేపు వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చి ఓటు హక్కు వినియోగిస్తారు.
వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక మంచి ఫోటో కూడా తీసుకొని వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేస్తారు. ఆ నమ్మకంతో వాళ్ళకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా మనం కలిగిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు రేపు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. లాస్ట్ చివరిగా ఓటర్లకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు సార్? సో మీకు తెలుసు, మన ప్రజాస్వామ్యంలో మనం 5 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే ఎలక్షన్ వస్తున్నాయి. పోయిన మనం స్టేట్ సంబంధించిన ఎలక్షన్ చేశాము. ఇప్పుడు రేపు మనం దేశం సంబంధించిన ఎలక్షన్ ఈ ఆదిలాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో చేయబోతున్నాము. సో వాటి సంబంధించిన మీకు ఒక మంచి ప్రజాస్వామ్యంలో మీ డైలీ పని ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది, ఓటు కూడా మీ ఫండమెంటల్ డ్యూటీ. ఆ ఫండమెంటల్ డ్యూటీకి మీరు తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తూ మీరు తప్పకుండా రేపు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. అన్ని వసతులు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాయి. మీకు ఏ ఇబ్బంది లేకుండా ఓటర్ అసిస్టెన్స్ బూత్ కూడా ఉంది. వస్తే మీకు తెలుస్తాయి మీ ఓటు ఎక్కడ ఉంది, ఏ పోలింగ్ కేంద్రంలో ఉంది. అక్కడ బిఎల్ఓస్ గైడ్ చేస్తారు. సో చాలా రకాల ఇన్నోవేటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది. కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్తున్నారు. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామంటున్నారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ భూమిస్తో సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్. For more videos like this, subscribe Big TV channel.